నేను చెప్తూనే ఉన్నాను, పాకిస్తాన్లో ఒక సివిల్ వార్ అనేది త్వరలోనే స్టార్ట్ అవుతుంది. అంటే ఇది పీఓకే విషయంగా అనుకోవచ్చు, లేదా బలూచిస్తాన్ లేదా ఖైబర్ పఖ్తూన్ఖ్వా. కానీ ఇవాళ మనము అంటే ఇప్పుడు ఈ వాటర్ వార్ అనేది స్టార్ట్ చేసాం కదా, పోయిన వీడియోలో కూడా మాట్లాడాం. సో ఇమీడియట్ రెస్పాన్స్ ఏమిటి అంటే సింధ్ ప్రావిన్స్, సింధు రాష్ట్రం. చూడండి ఫ్రెండ్స్, ఎంత విచిత్రంగా ఉందంటే ఈ సింధు నది వద్ద నివసించిన వాళ్ళు సింధువులు తర్వాత హిందువులు. సో వీళ్ళదే హిందుస్థాన్ అంటే హిందూ దేశము అని చెప్పి మాట్లాడాం. కానీ ఈ సింధు నదిని మన నుంచి దూరము చేయడానికి ఒకప్పుడు మహమ్మదియన్స్, తర్వాత బ్రిటిష్ వాళ్ళు సో దేశాన్ని విడగొట్టినప్పుడు సింధు నది ఎక్కడండి? ఎక్కువ శాతం మీకు పాకిస్తాన్లోనే. మీలో ఎంతమంది లిటరల్గా ఈ సింధు నది ప్రవాహాన్ని చూశారు? హిందువులు కదా, హిందువులు అన్నప్పుడు సింధు నదితో కదా మన కనెక్షన్. అలాంటిది మీలో ఎంతమంది ఈ ఇండస్ రివర్ ఇది ఫ్లో అవ్వడాన్ని మీరు ప్రత్యక్షంగా చూశారు? ఒక్క లడాక్ వద్ద మాత్రమే మీరు ఈ సింధు నదిని చూడగలరండి. ఒకవేళ ఈ పాకిస్తాన్ అనబడే దేశము మన దేశముతో కలిసి ఉంటే మీరు నేను ఎవరైనా వెళ్ళి సింధు నది వద్ద పవిత్ర స్నానము చేసేవాళ్ళం. ఇవాళ మీకు 1% మాత్రమే, ఇంకా లెస్ దెన్ 1% సింధు నది దాకా వెళ్ళగలిగిన భారతీయులు ఉన్నారు అంటే ఎంత ఆశ్చర్యం. కానీ మన దేవదేవుళ్ళు, మన సిద్ధులు ఊరుకుంటారా? సో వాళ్ళు వాళ్ళ పనిని మొదలుపెట్టారు అని చెప్పాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఈ సింధు ప్రావిన్స్, సింధు రాష్ట్రము వద్ద మీకు ఎలాంటి సంఘటనలు అంటే మీకు సింధు రాష్ట్రము యొక్క హోం మంత్రి జియా ఉల్ హసన్ అంటారు, అతని ఇంటిని పోరాటదారులు తగలబెట్టేశారు. అంటే సింధు ప్రావిన్స్ వద్ద మీకు ఎలాంటి ఒక సివిల్ వార్ని మనం చూడబోతున్నాము అంటే నాకు తెలిసి భారత్ వైపు నుంచి పూర్తి సపోర్ట్ ఉండాలండి. ఎందుకంటే ఈ సింధు రాష్ట్రములో మీకు హిందూ ఆలయాలు ఉండేవి, మీకు ఒక మెజారిటీ ఆఫ్ ద హిందూ సంఘాలు ఉండేవి. సో మెల్లమెల్లగా తగ్గడం, కానీ అలా కాదండి. రేపు ఈ సింధు ప్రావిన్స్ మాకు స్వతంత్రము కావాలి, మేము భారత్తో కలిసిపోతాము అంటే 100% మనము ఒప్పుకోవాలి, ఈ సింధు రాష్ట్రాన్ని మనతో కలుపుకోవాలి. ఇదైతే మనము చేసే తీరాలి. ఎందుకంటే పీఓకే అన్నప్పుడు మీరు గమనించండి, గత 15-20 రోజులుగా ఎవరైనా పాకిస్తాన్లో ముఖ్యంగా కాశ్మీర్ అనబడే ఇష్యూ మాట్లాడుతున్నారా? ఇదేనండి ఫియర్ ఫ్యాక్టర్. మీరు ఒక్కసారి శత్రువు గుండెల్లో ఈ భయాన్ని నింపారు అనుకోండి, కాశ్మీర్ అన్నాడు కదా, ఇవాళ మాట్లాడరా? లేదు. ఎందుకు? వాడి దేశములోనే మీకు వాడి ఎయిర్ బేసెస్ పోయాయి, అలాగే తీవ్రవాదుల క్యాంపులు పోయాయి, తీవ్రవాదులు చెల్లాచెదురుగా వాళ్ళ సైన్యంలాగా ఎక్కడెక్కడికో పారిపోయారు. ఇవాళ మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చెయ్యాలి అంటే పాకిస్తాన్ యొక్క తీవ్రవాద ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రీకన్స్ట్రక్ట్ చెయ్యాలంటే కొన్ని ఏళ్ళు పడుతుందండి. అలాంటి దెబ్బ కొట్టాం. కానీ దీనికి మించిన దెబ్బ ఏమిటి? ఇవాళ మనం ఆడుతున్న ఈ వాటర్ వార్. సో ఇప్పుడు సింధు ప్రావిన్స్లో మీకు నీరు అనేది కరువైపోతే, అంటే మెల్లమెల్లగా మీకు అది ఒక ఎడారి ప్రాంతంగా మారిపోతే అక్కడ ప్రజలు నివసించలేరు. మరి వాళ్ళు పాకిస్తాన్ వైపు వెళతారా, భారత్ వైపు వస్తారా అంటే మాకు స్వతంత్రము కావాలి అని అడిగారు అనుకోండి, భారత్ ఈ సింధు ప్రావిన్స్ను కలుపుకోవాలి. ఇదైతే మోదీ గారు చాలా క్లియర్గా ఉన్నారు. ఎందుకంటే మీకు అది సింధు రాష్ట్రము, అక్కడ నివసించే ప్రజలు అందరూ కూడా హిందువులే అనే నమ్మకము మనకి కలగాలి. ఇప్పుడు ప్రాబ్లం వల్ల ఏంటని చూసారా అనుకోండి, ఎక్కడికక్కడ మీకు వాహనాలను ధ్వంసము చేస్తున్నారు, హైవేస్ని బ్లాక్ చేస్తున్నారు. లిటరల్గా ఈ హోం మంత్రి ఇంటి ముందు అంటే ఇంటిని తగలబెట్టేశారు, ఇంటి బయట AK-47లు పట్టుకొని విపరీతమైన కాల్పులండి. సో దాంతో హోం మంత్రి ఇంటి నుంచి బయటికి రావడానికి కూడా భయం. సో ఇప్పుడు వీళ్ళని ఆపడానికి పోలీసులు వస్తున్నారు, పోలీసులను ఇష్టానుసారం కొడుతున్నారు. ఇక పాకిస్తాన్ ఆర్మీ వస్తే
ముందు యూనిఫామ్ ఇప్పేసి ఇక్కడికి రా, నువ్వు యూనిఫామ్తో ఇక్కడికి రావద్దని చెప్పి సింధు ప్రజలు అడగడము ఎలాంటి ఒక తిరుగుబాటు అంటే ఈ సమస్య. ఇప్పుడు సడన్గా వీళ్ళకి ఏంటండి సమస్య, ఇండస్ వాటర్ ట్రీటీ వల్లేనా అంటే అది కాదండి, ఇది పంజాబ్ వల్ల. పాకిస్తాన్ పంజాబ్, ఈ పాకిస్తాన్ పంజాబ్లో ఉండే ప్రజలు ఏదో ఒక రకంగా ఈ సింధు నదిని, ఇప్పుడు ఎన్నో ఉపనదులు, ఈ ఉపనదులు ఫైనల్గా ఎక్కడ కలుస్తాయి అంటే సింధు నదిలో. సో ఆ సింధు నది ఇవాళ పాకిస్తాన్లో ఉంది కదా. సో పైన పంజాబ్ అనండి, కింద సింధు ప్రావిన్స్ అనండి. సో ఇప్పుడు ఈ పంజాబ్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎన్నో కెనాల్స్ నిర్మించాలి, చిన్నపాటి డ్యాములు నిర్మించాలి అనే ప్రయత్నాల్లో ఉన్నారు. సో ఇప్పుడు దీన్ని ఎలా చూడాలి అంటే, మీరు కేదార్నాథ్ వెళ్ళారు అనుకోండి, అక్కడ మీకు మందాకిని నది, అలాగే బద్రీనాథ్ వెళ్ళారు అనుకోండి, మీకు అలక్నందా అనబడే నది కనిపిస్తుంది. మీకు ఇటువైపు గంగోత్రి వైపు భాగీరథి. సో మీకు ఎప్పుడైతే రుద్రప్రయాగ్ వద్దకు వస్తారో మందాకిని నది అలక్నందా నది కలుస్తుంది. కలిసిన తరువాత దేవి ప్రయాగ్, ప్రయాగ్ అంటే కాన్ఫ్లుయెన్స్, రివర్స్ యొక్క కాన్ఫ్లుయెన్స్, కలవడం. మీకు దేవి ప్రయాగ్ దగ్గరికి వచ్చేటప్పటికి మందాకిని అలక్నందా కలిసి అలక్నందా అయితే మీకు గంగోత్రి నుంచి వస్తున్న భాగీరథి సరిగ్గా దేవి ప్రయాగ్ వద్ద గంగగా మారుతుంది. దానికి ముందు దీన్ని భాగీరథి అని మాత్రమే పిలుస్తారు. అలాగా ఒక జీలం నది అనండి, చీనబ్ రివర్, మీకు ఇలా రావి ఏదైనా కూడా ఫైనల్గా మీకు సింధు నది వద్దే ఇవన్నీ కూడా కలుస్తాయి. సో సింధు నది అనేది అంత ముఖ్యమైనది. అంటే హిందువులు, హిందుస్థాన్ అంటేనే సింధు నది ఆధారితంగా కదా మనం మాట్లాడతాము. అలాంటి సింధు నది వద్ద ఇప్పుడు ఇవాళ ఇలాంటి ఒక తిరుగుబాటు అంటే ఆ నదిని మనతో కలుపుకోవాలా కూడదా మీరు చెప్పండి. ఖచ్చితంగా 100% కలుపుకోవాలి. కాబట్టి ఇవాళ ప్రజలు అక్కడ తిరగబడుతున్నారు అనుకోండి, మన ప్లానింగ్లో ఇది అతి ముఖ్యమైన విషయం. ఎందుకు, ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేయడముతో పైన మనం నిర్మించిన డ్యాములు, సో ఇప్పుడు ఆ డ్యాముల గేట్లు మూసివేశాము అనుకోండి, పంజాబ్కు వచ్చే నీరు, పాకిస్తాన్ పంజాబ్ అంటాం చూసారా, ఆ నీటి శాతం గణనీయంగా తగ్గిపోవడం. సో ఇప్పుడు ఈ పంజాబ్ వాళ్ళు ఏం చేస్తారో, వచ్చే నీటిని ఏదో ఒక రకంగా తమ రాష్ట్రములోనే భద్రపరచాలి. దీనికే వాళ్ళు ఎన్నో కెనాల్స్ అనే వాటిని నిర్మిస్తున్నారు. మీకు ఇంకా విచిత్రం ఏంటో చెప్పమంటారా, మన సరిహద్దుల్లో ఉండే ఒక ఎడారి ప్రాంతము, దానిని వాళ్ళు కొత్త నగరముగా తయారు చేసి దానికి కావలసిన నీటి వసతులు ఎక్కడ, సింధు నదినే వాళ్ళు వాడాలి అనుకుంటున్నారు. కానీ దిగువ ప్రాంతములో ఉండే మీకు సింధు రాష్ట్రము, సో వీళ్ళకి నీరు అనేది లేదు. 50% మీకు వాటర్ షార్టేజ్ అనేది ఆల్రెడీ ఇక్కడ సింధు ప్రావిన్స్లో స్టార్ట్ అవ్వడంతో అక్కడ ప్రజలు, మీరు ఆహారము లేదు, ఉద్యోగాలు లేవు, చదువు లేదు, స్కూళ్ళు, హాస్పిటల్స్, కాలేజెస్ ఏమీ లేకపోయినా బతికేస్తారండి. నీరు లేకుండా బతకగలరా? ఇంపాసిబుల్ కదా. ఇవాళ సింధు రాష్ట్రానికి ఇదే ఒక క్రైసిస్, వాటర్ క్రైసిస్. సో ఇప్పుడు దీని నుంచి బయటపడాలి అంటే మీకు బిలావల్ భూటో, సో అతని ఆధీనములో ఉండే సింధు ప్రావిన్స్. కాబట్టి అతను ఏమన్నాడు, భారత్ ఒకవేళ ఆ నీటిని ఆపితే వాళ్ళ రక్తాన్ని కళ్ళారా చూస్తాను అన్నాడు. కానీ సమస్య మనతోనా? కాదు కదా. వాడికి పైన ఉండే పంజాబ్ ప్రభుత్వం, వాళ్ళు ఎన్నో కెనాల్స్, డ్యాములు నిర్మించి మీకు సింధు నదిని సింధు ప్రావిన్స్ దాకా రానివ్వకుండా ఆపాలి అనే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈ టైంలో పాకిస్తాన్లో ఇంత పెద్ద సివిల్ వార్ స్టార్ట్ అయింది అంటే, ఒకవైపు బలూచిస్తాన్, ఇంకొక వైపు మీకు ఆఫ్ఘనిస్తాన్, ఇటువైపు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్, ఇప్పుడు సింధు ప్రావిన్స్లో ఇంత పెద్ద తిరుగుబాటు. సో మీరు క్లియర్గా ఆలోచించారు అనుకోండి, భారత్ యొక్క ఈ మాస్టర్ ప్లాన్లో పాకిస్తాన్ ఎలా చిక్కుకుపోయింది, ఈ వాటర్ వార్ మెల్లమెల్లగా పాకిస్తాన్ని ఎలా డెస్ట్రాయ్ చేస్తుందో కళ్ళ ముందే మనం చూస్తున్నాము, ఆధారాలతో చూస్తున్నాము. మరి ఈ ఆటను మీరు ఎలా చూస్తున్నారు? పాకిస్తాన్ యొక్క భవిష్యత్తు ఏమిటి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.